ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏప్రిల్ నెల 21వ తేదీ నుండి ఏప్రిల్ నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతుల్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి గురు గ్రహాలు, కన్యారాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో కుజ శని గ్రహాలు, మీనరాశిలో బుధ శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి రాశిలోనే చంద్ర కేతు గ్రహాలు, అలాగే 6వ స్థానంలో కుజ శని గ్రహాలు, 7వ స్థానంలో బుధ శుక్ర రాహు గ్రహాలు, 8వ స్థానంలో రవి గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ కన్యా రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ శుభాధిక్యత ఉన్నదిగా చెప్పుకోవచ్చు. రాశిపై రాశి అధిపతి దృష్టి, అలాగే శుక్ర రాహు గ్రహాలు అనుకూల దృష్టి కూడా ఉన్నది కాబట్టి కొంత అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. కొంచెం ఆలోచన తీరు కొంత భిన్నంగా ఉంటుంది. అంటే ఎప్పుడు ఉండే పద్ధతి కంటే కూడా కొంత వ్యత్యాసంగా ఉండే అవకాశం ఉంది. అంటే గతంలో కంటే కొంత భిన్నంగా ఆలోచన చేసే విధానం ఉంటుంది. ఎక్కువగా 10 మందిలో కలవటం, 10 మందితో కలిసి మాట్లాడడం, కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వారి నిర్ణయాలను కూడా మనం గౌరవించి వారితో పాటు సమంగా ఆలోచన చేయటం జరుగుతుంది. అలా వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోవడం తక్కువగా ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. అయినప్పటికీ కూడా ఈ వారంలో కొత్త కొత్త విషయాలు కొత్త వాళ్ళతోటి షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభిప్రాయాలు కూడా కొత్తగా కొన్ని వచ్చి చేరుతుంటాయి. అలా ఆలోచన సరళిలో కొంత మార్పు వచ్చే అవకాశం అయితే బాగానే కనపడుతుంది. ధనయోగాదులు చాలా బాగా ఉన్నాయి, అంత అనుకూలత కనపడుతోంది. పెద్దగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి అయితే లేదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కొద్దిగా అనుకూలత ఉంటూనే చిన్న చిన్న మాట పట్టింపులు వ్యవహారాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా స్వల్పంగా వచ్చి పోయే అవకాశం ఉన్నా అయితే అలాంటి సందర్భాలు కొద్దిగా ఈ వారం కొత్తగా అనిపించవచ్చు. గృహ వాహన యోగాదులు ఎప్పట్లాగానే అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ఈ సమయంలో దానికి తగినట్టుగా ధైర్యం చేసి ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. విద్యా సంబంధించిన విషయాలు విద్యార్థులకి అనుకూలత బాగానే ఉంది. కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా, కొత్త ఆలోచనలు చేసుకోవాలన్నా అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది. అలాగే పోటీ పరీక్షలు పోటీ వ్యవహారాల్లో పాల్గొనే వాళ్ళకి ఈ వారం కొంత అనుకూలత బాగానే కుదురుతుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ కొంత టెన్షన్ పెట్టి అనుకూలత అవుతుందా కాదా అనే ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే జరిగినంతసేపు టెన్షన్గా ఉండి చివరికి విజయాన్ని సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఈ వారంలో ఆలోచన చేసిన విధానాలన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. మిత్రులతో కూడా సఖ్యత బాగానే కుదురుతుంది. అయినప్పటికీ కొన్ని చోట్ల వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏదైనా కొత్తగా పెట్టుబడి పెట్టాలన్నా డిపాజిట్ చేయాలన్నా ఇలాంటి వాటికి ఇది అనుకూలమైన సమయం
కాదు. కొత్త కొత్త ప్రయత్నాలు మాత్రం ఎక్కడ ఆర్థికపరమైన విషయాల్లో చేయకుండా ఉండటమే మంచిది. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు అలాంటి జూద వ్యవహారాల్లో పాలుపంచుకోవడం కష్టం. అట్లాంటి విషయాల్లో కొంత స్లోగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లు అనే విషయాల్లో కొంత మందంగానే, కొంత ప్రతికూలంగానే ఉంటుందని అర్థం చేసుకోవాలి. అలాగే మన ప్రయత్నపూర్వకంగా ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఉద్యోగంలో కానీ ఇంటిలో కానీ మార్పులు చేర్పులు చేసుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే గుర్తించవచ్చు. ఈ వారంలో ప్రయాణం చేయవలసి వస్తుంది. శుభకార్యాలు కానీ దైవ దర్శనాలు కానీ చేసుకునే అవకాశం ఉన్నది. భాగ్యస్థితి బాగానే వృద్ధి అవుతుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మంచి విలువలు పెరుగుతాయి. ఈ కన్యా రాశి వారికి ఉద్యోగ స్థితి విషయంలో కొంచెం ఒక అసంతృప్తి లాంటిది ఏర్పడుతుంది. అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, కానీ ఈ వారంలో ఏదో ఒక రకమైన విషయంలో కొంత అసంతృప్తి కలగడం, మళ్ళీ దాన్నే సర్దుబాటు చేసుకోవడం కానీ, లేదా దాన్ని అక్కడికక్కడ నివారణ చేసుకోవడం కానీ జరుగుతుంది. మిగిలిన విషయాలన్నీ కూడా కొంత అనుకూలమైన స్థితిగతులే ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఏమి ఉండవు. అవన్నీ మనం సాధారణంగా మన రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలపడుతూ ఉంటాయి. రుణ సంబంధాలలో కొంత ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంచెం స్వల్పమైన మార్పులు కనబడతాయి. మిత్ర బృందంతో పరిహాసాలు చేయకుండా ఉండడం మంచిది. ఈ పరిహాసాల వలన కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అలాగే రాజకీయపరమైన విషయాల్లో కానీ మరొక విషయంలో కానీ వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. ఈ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా పెద్దగా అయ్యి కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడవలసి వస్తుంది. అసలు మనం అలాంటి విషయాల్లో కానీ మనం కొత్తగా ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్స్ ఈ వారం పెట్టుకోకుండా ఉండడం మంచిది. అంత గ్రహస్థితి అనుకూలంగా లేదు. చిన్న విషయమే పెద్దదవుతుందని అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఖర్చులు కొంత సాధారణంగానే ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదల కోసం కొంత ఖర్చు పెట్టవలసి వస్తుంటుంది. అయినప్పటికీ కూడా అది అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలత కలిగిన అంశంగానే చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు, వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది పూర్తి అనుకూలత లేని సమయం. కాబట్టి కొంతకాలం ఆగితే బాగానే ఉంటుంది. ఈ సమయంలో కొంత నిరుత్సాహం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి. అలాగే దూర ప్రాంతాలు, దూర దేశాల నుంచి మంచి శుభ లక్షణాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలాగే దూర దేశాలు, దూర ప్రాంతాలకి వెళ్ళాలనే ఆలోచన చేసే వాళ్ళకి ఇది పూర్తిగా అనుకూలమైన వాతావరణం అయితే కాదు. సాధారణమైన విషయాలు అయితే శుభ లక్షణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇది మిశ్రమ ఫలితాలు కలిగినటువంటి వారంగానే చెప్పుకోవాలి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా సాధారణ అంశాలు, సాధారణ పరిస్థితులు, సాధారణ ఫలితాలుగానే తీసుకొని ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇంకా మంచి శుభ లక్షణాలు పెరగడం కోసం ఈ కన్యా రాశి వారు ఈ వారం ఈశ్వరునికి అభిషేకము, పూజలు చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.